హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కావచ్చు. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు, ఇప్పుడు మీరు వద్దు అని పర్సన్ ఎందుకు అనుకుంటున్నారు, వారి మనసులో అసలు ఏముంది, మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, వీరు మిమ్మల్ని వదిలేసి ఒకవేళ థర్డ్ పార్టీలో ఉండి ఉంటే లేదా సింగిల్ అలాగే ఉండి ఉంటే కూడా వారు మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో నచ్చిన వారు ఇప్పుడు ఈ పర్సన్కి మీరు ఎందుకు నచ్చట్లేదు అనేది మనం చూద్దాం. ఓకే, ఈ టాపిక్ మీద చాలామందికి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో చూద్దామండి మరి ఎలాంటి మెసేజెస్ అనేది ఉండబోతుంది. సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇది మేబీ టాపిక్ మీద మీకు ఇంకా డీప్గా కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ మీరు తీసుకోవచ్చండి. ఓకేనా, మీ హస్బెండ్ గురించి కావచ్చు, మీ వైఫ్ గురించి కావచ్చు, లేదా వారి లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ గురించి కావచ్చు. ఓకే, అలా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, మరి చూద్దాం ఈరోజు మీ లైఫ్ పార్ట్నర్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పబోతున్నారు. మీ లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వారు, మిమ్మల్ని వారు ఎందుకు మోసం చేశారు, ఎందుకు వద్దనుకుంటున్నారు, వారి మనసులో మీ మీద కోపం ఉందా, ద్వేషం ఉందా, అండ్ మీ స్థానం ఏంటిది అసలు అనేది చూద్దామండి. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా, ద స్టార్, జస్టిస్ అండ్ ఫర్ అ వ్యాన్స్ అండి. ఓకే, సో వీటిని మనం క్లారిఫికేషన్ చేసుకుంటా నేను మాట్లాడతాను. ఓకే, సో స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారి లైఫ్ పార్ట్నర్ మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు, మా వ్యూవర్స్ వారి స్థానం ఏంటిది వారి మనసులో, మా వ్యూవర్స్ని వారు కావాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా, థర్డ్ పార్టీ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయారు, వారి లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారా లేరా, ఏంటిది కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి. నేను వ్యాన్స్ అండి. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ మీ మీద తను అట్రాక్షన్తో మీ లైఫ్లోకి రావడం జరిగింది. ఎవరు, మీ లైఫ్ పార్ట్నర్ అండి. ఓకే, మేబీ మీకు పెళ్లి చూపులు జరిగినప్పుడు కావచ్చు, లేదా మీరు లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటే స్టార్టింగ్లో మీ మీద ఈ పర్సన్కి చాలా అట్రాక్షన్ ఉండడము, లేదా పెద్దవారి అంగీకారంతోనే మీరు మ్యారేజ్ చేసుకుని ఉంటే వారు మిమ్మల్ని ఎంత బాగున్నారు అన్నట్టుగా మీకు చాలా అట్రాక్ట్ అయిపోయారు చూడగానే అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, మేబీ మీ లైఫ్లోకి రావడమే తను అట్రాక్షన్తో వచ్చారు, కానీ రాను రాని పర్సన్ ఎందుకో మీరు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, ఎందుకో మీరు తల మీద పెట్టిన భారంలాగా ఎప్పుడు వదిలించుకోవాలి, ఇషానిలాగా ఎప్పుడు వదిలిపెడతారు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అయ్యారనమాట. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని ఏ పర్సన్ అయితే వద్దనుకుని వెళ్ళిపోయారో ఆ పర్సన్ మనసులో మీ మీద ఆ ఉద్దేశం అనేది నేను చెప్తున్నాను. ఓకే, సో గిల్టీగా ఫీల్ అవ్వడము, అండ్ ఏదో తప్పు చేసిన వారిలాగా మీరు తనని కంట్రోల్ చేస్తున్నట్టుగా, అండ్ వారి మాట మీరు వినడం లేదు కానీ వారే మీ మాట వింటున్నారు అని పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారనమాట. మీకంటే వేరే వారే బెటర్ ఏమో అన్నట్టుగా పర్సన్ ఫీల్ అయ్యారు అనేది చూపిస్తుందని, మీరు తనని చాలా కంట్రోల్ చేశారు అనేది చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ లేడీ పర్సన్ అనేది చూపిస్తుందండి. ఓకే, మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారి లైఫ్లో 2 లేడీ పర్సన్స్ అయితే ఉన్నారనమాట. సో వారి పర్సన్ని కంట్రోల్ చేయడం కూడా జరిగింది, అండ్ ఈ పర్సన్ మీ గురించి తను ఏమనుకుంటున్నారంటే మేబీ మీ సిస్టర్ కావచ్చు, లేదా అదర్ పర్సన్ మదర్ కావచ్చు, అలా మీరు వారితో కలిసి ఈ పర్సన్ని చాలా మైండ్ వాష్ చేస్తూ ఉండడము, అలా చేయకూడదు ఇలా చేయకూడదు అన్నట్టుగా
ఈ పర్సన్ని మీ కంట్రోల్లో తీసుకోవడం అయితే జరిగింది అనేది చూపిస్తుందండి. సో కాబట్టి ఈ పర్సన్కి అది నచ్చట్లేదన్నమాట. తనకి ఫ్రీడమ్ కావాలి, ఈ పర్సన్కి ఫ్రీడమ్ అనేది కావాలి. ఆ ఫ్రీడమ్ అనేది పర్సన్ మీ దగ్గర తను ఫీల్ అవ్వడం లేదు. మీరు చాలా కంట్రోలింగ్ పర్సన్ అండ్ తనని శాసిస్తున్నారు అండ్ డామినేట్ చేయాలనుకుంటున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ మీరు ఈ పర్సన్ని మేబీ మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తను మేలా ఫీమేలా వారిని మీరు వేరే వారితో కంపారిజన్ చేస్తున్నారు. వారు బెటర్, వాళ్ళు అలా ఉన్నారు, వీరు ఇలా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే మీరు ఇలా ఉన్నారు అన్నట్టుగా మీరు కంపారిజన్ చేయడం వల్ల అది పర్సన్కి నచ్చట్లేదన్నమాట. తను చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారనమాట. అరే నన్ను తక్కువ చేస్తారు అండ్ వేరే వారిని పొగడతారు, అలాంటప్పుడు నన్ను ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలి, నా లైఫ్లో ఎందుకు రావాలి అన్నట్టుగా వీరు మేబీ చాలా బర్డెన్గా ఫీల్ అవ్వడం ఏదో జరిగిందండి. ఓకే, మీ మీద కోపం కూడా ఉంది పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తను ఎంత ఇష్టంగా వచ్చారో పర్సన్, ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉంటాయండి, నైట్ టైంలో చాలా బాగా అనిపిస్తాయి కదా అవి, అలా మిమ్మల్ని ఆకాశంలో నక్షత్రం లాగా ఒక స్టార్ లాగా ఈ పర్సన్ మిమ్మల్ని చూసారు. తను మ్యారేజ్ చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశాను అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, జస్టిస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చిందండి. సో యాక్చువల్గా నేను కార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయని అనుకున్నాను, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ డెవిల్ కార్డ్. ఓకే, మీ మీద ఈ పర్సన్కి అట్రాక్షన్ ఉంది అండ్ అట్రాక్షన్తో ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారు, కానీ ఇప్పుడు తన అవసరం ఎప్పుడైతే తీరిపోయిందో ఈ పర్సన్కి మీరు వద్దనుకుంటున్నారనమాట. మీరు తల మీద పెట్టిన పెద్ద కొండలాగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు జస్టిస్ కార్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. జస్టిస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. జస్టిస్ కార్డ్కి క్లారిఫికేషన్. మేబీ పర్సన్ మీరు దూరమే ఉంటే అండి, ఆల్రెడీ మీరు దూరమే ఉండొచ్చు, సపరేషన్లో ఉన్నారు అనేది చూపిస్తుంది నాకు. కానీ పర్సన్కి మీరు చాలామంది గుర్తుకొస్తున్నారండి. కొంతమంది డివోర్స్ అయిన వారు కూడా ఉండొచ్చు ఇక్కడ, కానీ మళ్ళీ ఇది కొంతమందికి మీకు కూడా వర్తిస్తుంది. మేబీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, అంటే ఆల్రెడీ మ్యారేజ్ చేసుకోవడము, అక్కడ ఫెయిల్ అయిపోవడము, ఇంకో మ్యారేజ్ చేసుకోవడము. ఓకే, ఇక్కడ కూడా సరైన జీవితం లేకపోవడము, అలాంటిది సపరేషన్లో ఉన్నారు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ ఆ పర్సన్ కూడా మిమ్మల్ని తను కలుసుకోవాలి అని అనుకుంటున్నారండి. అండ్ రీసెంట్గా ఏదైనా జరిగి ఉంటే మీ ఇద్దరి మధ్యలో మేబీ 3-4 months బ్యాక్. ఓకే, ఈ పర్సన్ తను సరిగా నిద్రపోలేకపోతున్నారు, చాలా డిస్టర్బ్ అవుతున్నారు, మిమ్మల్ని తను చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు అండ్ తన మీద నమ్మకం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇంకో మెసేజ్ అండి, ఇక్కడ థర్డ్ పార్టీ ఉండొచ్చు. ఇక్కడ డెఫినెట్లీ థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో. రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారు అండ్ అలాగే థర్డ్ పార్టీ కాకుండా కొంతమందికి ఇంట్లో వారనమాట, వారు కూడా థర్డ్ పార్టీ కిందకే వస్తారండి. మీ పర్సన్ మీ లైఫ్లో రాకుండా వారు అడ్డుకట్ట వేయడం లాంటిదన్నమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ మ్యానిపులేట్ చేస్తున్నారు ఇద్దరు లేడీస్. ఓకే, ఈ పర్సన్ని ఇక్కడ బెంచ్ మీద ఒక టేబుల్ మీద నుంచోబెట్టేసి అలా ఎందుకు చెప్పింది నువ్వు చేయవా, నీకు వినిపించడం లేదా అన్నట్టుగా మ్యానిపులేట్ చేయడం అనమాట, మైండ్ వాష్ చేయడం. ఓకే, ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉన్నారు ఈ పర్సన్కి. కాబట్టి ఇక్కడ ఆ నమ్మకం అనేది లేదు మీకు. ఓకే, మేబీ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు అనేది మీకు తెలిసి ఉంటే అక్కడ కూడా ఇద్దరికి చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉంటుంది అనేది చూపిస్తుంది అనమాట. ఆ మ్యాటర్ మీకు ఎప్పుడైతే తెలిసిందో ఈ పర్సన్ మీద డివోర్స్ అనేది అడిగి ఉంటారు, లేదా నీకు నాకు చెల్లది, ఇంకా నీ లైఫ్ ఏంటో నువ్వు చూసుకో అన్నట్టుగా ఈ పర్సన్ తను వేరే ఊరికి వెళ్ళిపోవడమా లేదా వేరే సిటీకి వెళ్ళిపోవడమా ఏదో జరిగిందనమాట. డిస్టెన్స్ అనేది చూపిస్తుంది, నాకు ఈ రిలేషన్షిప్ వద్దు, నువ్వు నా లైఫ్లో అవసరం లేదు, ఇంకా నీ లైఫ్ నువ్వు చూసుకో అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని తను వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మ్యారేజ్ లైఫ్ అయితే అస్సలు బాగోలేదు. అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు చాలా కంట్రోలింగ్ పర్సన్ అండ్ మేబీ పూర్తిగా ఎండ్ అయిపోవడం కూడా జరిగి ఉంటుందన్నమాట. మేబీ రీసెంట్గా ఇంకా నీ లైఫ్ నువ్వే చూసుకోవాలి, నా లైఫ్ నేనే చూసుకోవాలి అన్నట్టుగా ఏదో మాట్లాడుకుని ఉంటారండి. ఇక్కడ వేరే వారిని ఇన్వాల్వ్మెంట్ చేయడము, కోర్ట్ కేసెస్ లాంటిది కూడా జరిగి ఉంటుంది. కొంతమందికి
బయట పెద్దవారితో మాట్లాడిపించడం లాంటిది కూడా జరిగి ఉంటుంది అనేది చూపిస్తుంది అనమాట. కానీ పర్సన్ మాత్రం చాలా సఫర్ అవుతున్నారండి. ఓకే, యాక్చువల్గా చెప్పాలి అంటే నమ్మకం, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటే ఈ బంధం అనేది నిలబడేదేమో, కానీ నమ్మకం లేకపోవడం వల్ల ఈ బంధం అనేది ఎండ్ అయిపోయింది. మేబీ ఆ పర్సన్ని మీరు మార్చుకుంటే ఆ పర్సన్ కూడా చేంజ్ అయ్యేవారేమో, హ్యాపీగా ఉండేవారేమో అనేది ఇక్కడ కార్డులో చూపిస్తుంది అనమాట. మ్యారేజ్ లైఫ్ అనేది నిలబడేది. కానీ మేబీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు, తనని మైండ్ వాష్ చేసి వారు ఉన్నారు. కానీ ఇక్కడ మీరు ఈ పర్సన్ని చేంజ్ చేసుకుంటే తను చేంజ్ అయ్యేవారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, అండ్ మీ పర్సన్ అంత ఈజీ పర్సన్ కూడా కాదు వీరిని మార్చడం. ఎందుకంటే చాలా మూర్ఖుడు వీరు, అండ్ మూర్ఖురాలు కూడా కావచ్చు. అంటే ఎవరి మాట వినరు, గెలవనివ్వరు, ఎప్పుడు గ్రిప్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఓకే, 4 of Wandsకి క్లారిఫికేషన్. 4 of Wands కార్డ్ మీకు ఏం చెప్పబోతుంది? पूरा Wands कार्ड के क्लैरिफिकेशन यूनिवर्स. पूरा Wands वाओ ब्यूटीफुल अंडी, ब्यूटीफुल. క్లైమ్ చేయకుండా ఉండకండి, ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి. ఓకే, ఎందుకంటే మీ మ్యారేజ్ లైఫ్ అనేది ఇక్కడ మళ్ళీ నిలబడుతుంది. ఓకే, మీ పర్సనే ఇక్కడ యాక్షన్ తీసుకుంటారు అనేది చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి తను కూడా నరకం అనుభవిస్తున్నారు, మీరు కూడా అంతే సఫర్ అవుతున్నారండి. ఓకే, ఇద్దరు తనేమో కోపంగా ఉండొచ్చు, మీరేమో చాలా డిస్టర్బ్ అవుతూ ఉండడము, పర్సన్ని మిస్ అవుతూ ఉండడము, అండ్ మిమ్మల్ని తను అర్థం చేసుకుంటే బాగుండేది అని మీరు కోరుకుంటున్నట్లయితే ఈ పర్సన్ ఫ్యూచర్లో మిమ్మల్ని తను అర్థం చేసుకుంటారు. అండ్ మేబీ పర్సన్కి కొంతమందికి భయం ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ మాటలు ఈ పర్సన్ కాదు అని చెప్పలేకపోవడము, వారి గ్రిప్లో ఉండడం, అలా ఉంటే ఈ పర్సన్ చూడండి అక్కడ ఇక్కడ పర్సన్ ఇక మీదట తను బ్యాలెన్స్ అనేది చేసుకుంటారనమాట. మిమ్మల్ని కూడా ఈ పర్సన్ మీ వదిలిపెట్టరు, కలిసే ఉంటారు అనేది చూపిస్తుంది. మీ సోల్మేట్ అండి తను. సో ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ కాదు కదా, సోల్మేట్ కనెక్షన్ కాబట్టి డెఫినెట్లీ మీరు కలిసే ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మీ వైపు తను యాక్షన్ కూడా తీసుకుంటారు. మేబీ మీకు కాల్ చేయడము, మీతో ప్రేమగా మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. మీరు మేబీ ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ పర్సన్ మీద అసహ్యం వేసేసి, అంటే ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం అన్నట్టుగా మీరు దూరం పెట్టడమా, లేదా మూవ్ ఆన్ అయిపోవడం లాంటిది ఏదో జరుగుతుందండి. కొంతమంది అయితే ఫ్యూచర్లో మీ పర్సన్ని, మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారిని మీరు వద్దనుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఇక్కడ కిడ్ కూడా ఉండొచ్చు. ఓకే, కిడ్ లాంటి వారు కూడా కనిపిస్తున్నారు. మేబీ 1 కిడ్ ఉండొచ్చు కొంతమందికి. ఓకే, అండ్ ఈ పర్సన్కి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయన్నమాట. అడిక్షన్స్, డ్రింక్ చేయడము, స్మోకింగ్ అనేసి అలాంటి హ్యాబిట్స్ కూడా ఉండొచ్చు కొంతమందికి. ఓకే, కాబట్టి పర్సన్ ఇక మీదట తను చేంజ్ అవ్వరు అన్నట్టుగా మీరు ఇంకా దూరం పెట్టడమా, మీరే మీ లైఫ్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడమా, పూర్తిగా మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోవడం లాంటిది జరగబోతుంది అనేది చూపిస్తుంది అనమాట. అక్కడ ఈ పర్సన్ ఎమోషనల్ అయ్యేది, తనకి హార్ట్ బ్రేక్ అవ్వడం లాంటిది అనమాట అది. ఓకే, అంటే మీరు కలుస్తారేమో అనుకున్నాను కానీ ఏ విధంగా ఈ పర్సన్ దూరం అవుతారు అని అనుకోలేదు అన్నట్టుగా ఈ పర్సన్ బాధపడడం జరగబోతుంది. అది మేబీ 10% వారికి, మిగతా వారికి బాగుంది. ఓకే, ఫ్యూచర్. ఓకే అండి, రీడింగ్ మీకు నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేయండి, రాయండి. ఓకేనా, మీకు ఎలా అనిపించింది అనేది. ఓకే, అండ్ ఇంకా మీకు ఎలాంటి టాపిక్ మీద రీడింగ్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేర్ రీడింగ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి, టేక్ కేర్.